హాయ్ రాజా. హాయ్ రా. ఏంటి మళ్ళొచ్చావు? మన దేశంలో చాలామంది శాస్త్రవేత్తలు పురాతన కాలం నుంచి చాలామంది ఉన్నారు. కానీ మన దేశ సాంప్రదాయం, సంస్కృతి, మన నాలెడ్జ్ బయట దేశాలకు తెలియకుండా పోయింది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? అంతే కాకుండా ఒక కుర్రాడు ఎలక్ట్రిక్ షూ అనే దాన్ని కనిపెట్టాడు అని సోషల్ మీడియాలో వస్తా ఉంది. దాని గురించి కూడా కొంత బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలవా? అవును. సిద్ధార్థ మండేలా. ఇతని యొక్క వయసు 17 సంవత్సరాలు. కానీ మన స్త్రీలు ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు రాత్రి సమయంలో ఎవరైనా ఆకతాయిలు ఏడిపించినా లేదా వెంటపడినా వారి నుండి స్త్రీలు తప్పించుకునే విధంగా ఒక షూనైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. అది ఎలక్ట్రిక్ షూ. ఒకవేళ ఎవరైనా దాడి చేస్తున్నారు అని తెలిసినట్లయితే ఆ షూ ఆటోమేటిక్‌గా ఎవరైతే ఆపదలో ఉన్నారో దానిపైన ఫోర్స్ అనేది హెవీగా పడినప్పుడు ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆ షూ నుంచి ఆటోమేటిక్‌గా నియరెస్ట్‌లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్‌కి సిగ్నల్స్ అయితే వెళ్ళిపోతాయి. దాని ద్వారా పోలీసులు వచ్చి వారిని పట్టుకునే అవకాశం అయితే ఉంది. ప్రపంచ దేశాలు అన్నిట్లో కూడా టాప్ 5 సైంటిస్టులు ఎవరైనా ఉన్నారు అని వారిని తీసుకున్నట్లయితే డెఫినెట్‌గా దానిలో 50% మన భారతీయులే ఉంటారు. అంత మేధో సంపత్తి కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని, నాలెడ్జ్‌ని కూడా గ్రంథాల రూపంలో పొందుపరిస్తే మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదట మన దేశాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన వారికొచ్చినప్పుడు మొదట నాశనం చేసింది మన సంస్కృతి, సాంప్రదాయాల్ని. రెండోది మనకి వేదకాలం నుంచి వస్తున్నటువంటి గ్రంథాల రూపంలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్‌ని. దాని ద్వారానే మన భారతదేశంలో మనం కనిపెట్టినటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా పరాయి వాళ్ళు కనిపెట్టిన విధంగా ఇప్పుడు మనం చదువుకునే దుస్థితి అనేది మనకొచ్చింది.